హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ఫ్యామిలీ. ఈరోజు ఈ వీడియోలో నేను కాలీఫ్లవర్ 65 లేదా కాలీఫ్లవర్ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులో నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ అనేది మనం తీసుకునే కాలీఫ్లవర్ మునిగేంత వరకు మనం వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్లో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ మరిగేలోపు నేను కాలీఫ్లవర్ని మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా అలా అని పెద్దగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు మీడియం సైజులో మనం వీటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మరిగిన తర్వాత ఈ కాలీఫ్లవర్ని ఇందులో యాడ్ చేసుకుని ఒక 5 to 6 మినిట్స్ మనం దీన్ని ఉడకనివ్వాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే కాలీఫ్లవర్కి ఏమన్నా మనకు కనిపించిన చిన్న చిన్న పురుగులు అలాంటివి ఉన్నా అవి అందులో అడుక్కు వెళ్ళిపోతాయండి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని మనం నీళ్లతో సహా వంపేయకుండా ఇలా ఒక స్పూన్తో తీసి ఫిల్టర్లో మనం ఫిల్టర్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకున్నానండి. ఇలా వెడల్పుగా ఉండే దానిలో అయితే మనకి ఈ బ్యాటర్ అనేది కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఆ గిన్నెలో నేను 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ తగినంత సాల్ట్ తీసుకున్నాను. మీరు కనుక కారం ఇంకా ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి తీసుకున్నానండి. ఈ బియ్యపిండి తీసుకోవటం వల్ల మనకు కొంచెం క్రిస్పీగా వస్తాయన్నమాట ఈ ఫ్రై అనేది. ఇవంతటిని మనం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ కొంచెం కొంచెంగా పోస్తూ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వాటర్ పోయటం వల్ల అది పల్చపడిపోతుంది. కాబట్టి కొంచెం వాటర్ అనేది చూస్తూ కొంచెం కొంచెంగా పోసుకోవాలి. ఇది ఇప్పుడు మనం మరీ జారుగా కాకుండా అలా అని గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఈ బ్యాటర్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకపెట్టుకుని ఉంచుకున్న ఆ కాలీఫ్లవర్ అనేది ఈ పిండిలో వేసుకోవాలి. పిండి మిక్స్ అనేది ఆ కాలీఫ్లవర్కి పట్టేలాగా మనం దీన్ని కలితిప్పుకోవాలి. ఈ స్టేజ్లో మీరు వాటర్ కనుక తెలియక ఎక్కువ పోసి ఆ పిండి అనేది జారుగా అయిపోతే కనుక ఇప్పుడు మళ్ళీ మీరు ఒక 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి దీనికి యాడ్ చేసుకోండి. ఇది కంపల్సరీ కాదు, ఒకవేళ మీకు పిండి జారు అయిపోతే కనుక ఇలా చేసుకోండి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న కాలీఫ్లవర్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మాత్రమే వేస్తే అవి చాలా క్రిస్పీగా వస్తాయండి. అండ్ అన్నీ ఒకేసారి కాకుండా మనం ఒకటొకటి విడివిడిగా వేయటం వల్ల అవి చక్కగా ఫ్రై అయ్యేటప్పుడు కూడా మనకి తీసుకున్న తర్వాత విడివిడిగా వస్తాయన్నమాట. ఇప్పుడు వీటంతటిని మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న వాటిని తీసి మనం ఒక బౌల్లో వేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ కాలీఫ్లవర్ని కూడా ఇలాగే మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇవంతా ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని లేతగా ఉండేవి తీసుకున్నానండి. ఇవి సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఒక రెమ్మ కరివేపాకును కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకును కూడా దీనిలోనే వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఆ కాలీఫ్లవర్ ఫ్రైకి దీన్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటంతటిని తీసి మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీ అండ్ చాలా క్రిస్పీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.